అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ మేడ్ ఫుడ్. ఈ రోజు స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ అండి. స్పెషల్ గా పిల్లల లంచ్ బాక్స్ లోకి హడావడి లేకుండా సింపుల్ గా చేసి ఎగ్ రైస్ కోసం ముందుగా 6 గుడ్లు తీసుకొని బాగా బీట్ చేసుకోండి. దలసరిగా ఉన్న బాండీలో ఆయిల్ మిశ్రమాన్ని వేసేసుకోండి. బాగా పొంగిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఎగ్ బాగా వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కలు నీలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీద వేపుకోండి. ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. పూర్తిగా చల్లారిన అన్నాన్ని మాత్రమే వేసుకోవాలండి, లేదంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు అందులో కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచిని చూసుకొని ఇంకాస్త సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. 2 స్పూన్లు హోమ్ మేడ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇది మా ఇంట్లోనే మేమే తయారు చేసుకుంటామండి. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆచి చికెన్ మసాలా కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకొని దించే ముందు కాస్త కొత్తిమీర లేదా కరివేపాకుతో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.